రైతు భరోసా రెండవ విడతల కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈ రోజు మంతని శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల పైగా రైతులకు ఈ నిధుల విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో విడతకు తేదీ ఖరారు చేసినట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా రెండో విడతలో 2000 కోట్ల పైగా నిధులు విడుదల చేసినట్లు సమాచారం. నిన్న భారీ బహిరంగ సభలో మంత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నసూరుపల్లి సభ వేదికగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. దీంతో దాదాపు 5563 కోట్లు అయితే రిలీజ్ చేశారన్నమాట నిధులకు సంబంధించి. ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం మరో విడత నిధులను ఈ నెలాఖరులోపు విడుదల చేసేందుకైతే రైతులకు లబ్ధి చేకూరనుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి మరో విడతకు సంబంధించి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అంశం అయితే చేసినట్లయితే తెలుస్తున్నమాట. ఈ నెలాఖరులోపు చూసుకున్నట్లయితే మనకు తేదీ అయితే ప్రకటించనున్నట్లయితే తెలుస్తున్నమాట. నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్సూరుపల్లి కాటారంలో నిన్న జరిగిన ఈ యొక్క సభలో భారీ బహిరంగ సభలో చూసుకున్నట్టయితే రైతు భరోసా రెండో విడత నిధులైతే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో రైతులకు అమౌంట్ అయితే అందరికీ కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ చాలామందికి అయితే అమౌంట్ అయితే పడినట్లయితే తెలుస్తున్నమాట. దాదాపు 45 లక్షల మంది రైతులకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండో విడత ఇప్పుడు పూర్తయిందన్నమాట. మూడో విడతకు అంతా సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. సో మూడో విడతకు సంబంధించి ఒకసారి వెళ్ళినట్టయితే ఇక్కడ దాదాపు ఇక్కడ మనకు 10 నుంచి 12 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఇక థర్డ్ ఫేజ్ చూసుకున్నట్టయితే ఇక ఫైనల్ లాస్ట్ ఫేజ్ అనేది చెప్పుకోవచ్చు. నిన్న భారీ బహిరంగ సభలో ఇక్కడ చూసుకున్నట్టయితే భారీగా జనం అయితే తరలి రావడం అయితే జరిగిందన్నమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే. సో ఇక్కడ మనకు స్క్రీన్ మీద వచ్చేసి కూడా మీరు ఒకసారి అయితే లుక్ వేసినట్లయితే కనిపిస్తుంది నిన్నటువంటి ఈ యొక్క అఫీషియల్ విజువల్స్ అన్నమాట. సో ఈ యొక్క వెంటనే తోటి రైతులందరూ కూడా షేర్ చేయగలరన్నమాట. ఇక్కడ థర్డ్ పేజ్కి సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఈ నెలాఖరులోపు అయితే చివరి తేదీలలో చూసుకున్నట్టయితే మనకు తేదీ కూడా ప్రకటించిన తర్వాత డైరెక్ట్ అనౌన్స్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్లో చూసుకున్నట్టయితే 2 సభలు వచ్చేసి కూడా ఈ రెండో విడతలకు సంబంధించి ఒకసారి అయితే సభలు అయితే ప్రకటించారన్నమాట. సో మూడో విడత నిధులకు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే థర్డ్ పేజ్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం పూర్తి స్థాయిలో ఇక ఫైనల్ ఫేజ్ అన్నమాట. సో అందరికైతే అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. సో రైతుకి అందరికీ కూడా యాసంగి పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 500 రూపాయల బోనస్ పంట బోనస్ అనేది ముందుగా చెల్లింపులు జరుగుతున్నాయి.